అసలు ఈ రేవ్ పార్టీస్ అంటే ఏంటి? రేవ్ పార్టీస్ ఎట్లా జరుగుతాయి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. సో వాళ్ళకి షేర్ చేయండి వీడియో. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ట్రై చేస్తా. రేవ్ పార్టీస్ అనేవి బేసిక్గా లండన్ లో స్టార్ట్ అయినాయి. ఒక 15-20 సంవత్సరాల క్రితం లండన్ లో ఎక్కువగా డ్రగ్స్ తీసుకునేటువంటి పార్టీస్ ని రేవ్ పార్టీస్ అనేసి ఈ పోలీసులు పెట్టినటువంటి పేరు ఇది. వాళ్ళకు వాళ్ళు పెట్టుకుంది కూడా కాదు. సో ఎక్కడైతే ఇల్లీగల్ ఇష్యూస్ రెండు నడుస్తాయో వాటిల్ని మనం రేవ్ పార్టీస్ అనేసి పిలుస్తాం. సో మెయిన్ గా రేవ్ పార్టీలో ఏం జరుగుతుందంటే ఒక ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్, నార్మల్ దానికంటే కూడా కొంచెం డిఫరెంట్ మ్యూజిక్, ఎలక్ట్రిక్ మ్యూజిక్ ఉంటుంది. అది ప్లే చేస్తారు. అది లీగలే, దాంట్లో ఇష్యూ లేదు. సో వీళ్ళు డాన్సెస్ చేయడం ఇవన్నీ మామూలు పబ్ లాగానే ఉంటుంది. కాకపోతే ఈ పార్టీ స్పెషల్ గా ఒక పబ్ లో నడవదు. ఒక పర్టికులర్ ప్లేస్ తీసుకుంటారు వీళ్ళు. ఒక ఫామ్ హౌస్ అనండి. ఇండియాకి యాక్చువల్ గా ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చింది. గోవా, హిమాచల్ ప్రదేశ్ ఇటు ఎక్కువ జరిగేది. ఇప్పుడు అంతా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లో కూడా కొన్ని ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. పోలీసులు ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీస్ కాబట్టి పట్టుకున్నారు కాబట్టి ఇంత హైలైట్ అయింది. కానీ కొన్ని కొన్ని కేసులు పట్టుకుంటూ ఉంటారు. 90% ఆఫ్ ద కేసెస్ పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళకి ఎప్పుడైనా రేవ్ పార్టీ జరుగుతోంది ఇక్కడ ఎస్కాట్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ అని న్యూస్ వస్తే పట్టుకుంటారు. ఎస్కాట్స్ అంటే ప్రాస్టిట్యూషన్ అంటే. సో ఇప్పుడు ఈ రేవ్ పార్టీస్ ఇండియాలో ఇప్పుడు మొన్న జరిగింది, బెంగళూరులో పట్టుకున్నారు. సో ఈ రేవ్ పార్టీస్ ఏంటంటే సీరియల్ వాళ్ళు, సినిమాల వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ మధ్య ఈ రేవ్ పార్టీస్. అదొక వీళ్ళకి ఒక బకెట్ లిస్ట్ లాగా తయారైంది. ఈ పర్టికులర్ ప్లేసెస్ చూడాలి, ఈ ఈ ఈ క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూడాలి, వరల్డ్ కప్, ఇట్లా బకెట్ లిస్ట్ ఉంటుంది కదా. అట్లా ఈ సినిమా వాళ్ళ కొత్త బకెట్ లిస్ట్ ఏంటంటే గత 5 ఏళ్లుగా రేవ్ పార్టీల్లో పాల్గొనడం. ఇక్కడ రెండు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి ఇందాక అనుకున్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు. సో డ్రగ్స్ అనేది ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ కింద ఉంటుంది. రెండోది ఎస్కర్ట్స్, అంటే అమ్మాయిలు. అమ్మాయిల్ని సప్లై చేసేటువంటి ముఠాలు ఇక్కడ అమ్మాయిల్ని ఆ రేవ్ పార్టీలో ఇంట్రడ్యూస్ చేసి ఎవరికి కావాల్సినటువంటి అమ్మాయిని, ప్రాస్టిట్యూట్స్ని, వాళ్ళు అంటే బలవంతంగా చొప్పించుకుంటారు కదా ఆబ్వియస్లీ, వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రూముల్లోకి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయడం. అంటే పెద్ద ప్లేస్ తీసుకుంటారు, ఫామ్ హౌస్ చాలా పెద్ద ప్లేస్. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒక క్రూజ్ షిప్ తీసేసుకుంటారు. తీసుకుని అందులో వీళ్ళు సముద్రం ఒడ్డు దగ్గర ఎక్కుతారు కదా ఇప్పుడు గోవా నుంచి వేరే ప్లేస్కి అట్లా. సో ఆ షిప్ ఎండ్ అవ్వడానికి ఒక 1 డేనో 2 డేస్ పడుతుంది. ఈ 2 డేస్ కూడా ఈ పార్టీ నడుస్తూనే ఉంటుంది. ఈ పార్టీలో డ్రగ్స్ కానీ, ఇల్లీగల్ డ్రగ్స్ కానీ, ఇల్లీగల్ ఈ ఎస్కాట్ షిప్, ప్రాస్టిట్యూషన్ లాంటిది కానీ జరుగుతూ ఉంటుంది. సో దీన్ని బేసిక్గా రేవ్ పార్టీ అంటాం. మనకి సైకోట్రోఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 అనేసి ఉంది. దాని ప్రకారం ఈ రకమైన డ్రగ్స్ తీసుకోవడం అనేది నేరం కాబట్టి రకరకాల డ్రగ్స్ ఉంటాయి, పేర్లు ఎందుకు కానీ. సో ఈ డ్రగ్స్ లో ఏవి తీసుకున్నా సరే అది ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి దానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అట్లాగే ఈ ప్రాస్టిట్యూషన్ టైప్ ఎవరన్నా ఉన్నా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటారు. నిన్న జరిగినటువంటి బెంగళూరు ఇన్సిడెంట్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సీరియల్ యాక్టర్స్ కానీ, సినిమా రంగానికి రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది దొరికినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఎవరెవరు, ఏంటి కథ, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది. ఎవరైతే పార్టీ నిర్వహించారో వాళ్ళకి భారీ ఎత్తున డబ్బులు వస్తాయి. బేసిక్గా డ్రగ్స్ అంటేనే డబ్బులు, ఈ ప్రాస్టిట్యూషన్ థింగ్ అంటేనే డబ్బులు కదా. సో ఇందువల్ల వాళ్ళు, పైగా సెలబ్రిటీస్, సినిమాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఎక్కువ గోప్యత కోరుకుంటారు కదా. మీరు నేను ఒక పబ్కి వెళ్ళటం వేరు, లేకపోతే మీరు నేను డ్రగ్స్ తీసుకోవటమో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటమో వేరు. మనం కాస్త ఆలోచించాం, కొంచెం భయపడుతాం తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తారని. బట్ మనకే అంత ఉంటే వాళ్ళు ఎంత ఫేమస్ అయి ఉంటారు, పెద్ద పెద్ద సీరియల్ సెలబ్రిటీస్, వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో వాళ్ళు చాలా గోప్యత, చాలా సీక్రసీ కావాలనుకుంటారు. సో ఆ సీక్రసీ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచంలోకి దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, ఇన్ఫర్మేషన్లు బయటికి రావు అని నమ్మే వ్యక్తి దగ్గర మాత్రమే వీళ్ళు రేవ్ పార్టీస్కి వెళ్తారు. సో అట్లా వెళ్ళినప్పుడు బోల్డ్ అంత ఖర్చు పెట్టడానికి వాళ్ళు వెనకాడరు. మనలాంటి వాళ్ళు ఒక పబ్కి వెళ్తే 10,000 ఖర్చు పెడితే వీళ్ళు ఇట్లాంటి రేవ్ పార్టీకి వెళ్ళడానికి ఈజీగా 3-4 లక్షలు ఖర్చు పెడతారు. సో అందువల్ల ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది భారీ ఎత్తున డబ్బులను తెచ్చిపెడుతుంది, కేవలం వీళ్ళు రావడం వరకు. ఇది కాకుండా మళ్ళీ డ్రగ్ సప్లై సపరేట్, ఎస్కాట్ సపరేట్, ఇవన్నీ. సో భారీ ఎత్తున డబ్బులు వస్తాయి కాబట్టి రేవ్ పార్టీని చాలా గోప్యంగా, సీక్రెటివ్గా అరేంజ్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అదే జరిగింది బెంగళూరులో. బట్ స్టిల్ ఎక్కడో అక్కడ లీకేజ్ ఉంటాయి కాబట్టి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, డ్రగ్స్ రిలేటెడ్ థింగ్. సో వెంటనే అందరినీ అదుపులోకి తీసుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వెళ్ళి. ఇంకా మొహమాటం ఏం లేదు. వాళ్ళు ఏదో పబ్లో డ్యాన్స్ చేస్తుంటేనో అందరూ పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు. విత్ డ్రగ్స్ 17 గ్రామ్ ఇంకా ఎక్కువ డ్రగ్స్ పట్టుకున్నారు. పెద్ద అమౌంట్ యాక్చువల్లీ.
ఎస్కాట్స్ని కూడా పట్టుకున్నారు. సో ఎస్కాట్స్ని సప్లై చేస్తున్న వారు ఎవరనే డిస్కషన్ నడుస్తుంది. అయితే ఇక హేమ ఇష్యూకి వస్తే, హేమ ఏం చేశారంటే ఆవిడ ఆ రైడింగ్లో ఆ కైండ్ ఆఫ్ చెకింగ్లో పట్టుబడ్డారు. అయితే ఆ కాసేపటికి ముందు ఆ తర్వాత ఒక వీడియోని తీసుకున్నారు అదే ఫామ్ హౌస్లో, ఎక్కడైతే దొరికారు అక్కడ. బట్ నేను అక్కడ లేను, నేను చిల్ అవుతున్నా హైదరాబాద్ ఫామ్ హౌస్లో అనేసి ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత కొద్దిసేపటి బెంగళూరు పోలీసు అదే ఆవిడ ఏదైతే డ్రెస్లో వీడియో రిలీజ్ చేస్తారో అదే డ్రెస్లో ఆవిడ అదుపులో ఉన్నట్టుగా వాళ్ళు ఫోటో పెట్టడం జరిగింది. సో ఈవిడ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈవిడేమీ వేరేగా కాదు, అంటే వేరే చోట లేరు, ఇక్కడే ఉన్నారనేసి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో ఇక్కడ నాకు తెలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళందరినీ కూడా ఏమి అరెస్ట్ చేసి లోపలేసేది ఉండదు. వీళ్ళల్లో డ్రగ్స్ ఎవరు తీసుకున్నారని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి టెస్టులు చేస్తారు. తెలిసిందేగా, ఇంకా అట్లా సాగుతూ ఉంటుంది. మరి బెంగళూరు పోలీస్ కాబట్టి ఏం మేనేజ్ చేస్తారో తెలియదు. సో ఎలక్ట్రానిక్ సిటీ ఉంది కదా బెంగళూరు, ఆ పోలీసులు ఫైల్ చేశారు ఈ కేసు. సో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారని టెస్టులు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ తర్వాత రమ్మనొచ్చు, వెంటనే చేయొచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి డ్రగ్స్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందని చూసుకుంటారు. ఇట్లాంటి ఏ కేసు అయినా కూడా, మీకు ఆ మధ్య పూరి జగన్నాథ్ అండ్ బ్యాచ్ వాళ్ళకి సంబంధించి చాలా ఇబ్బంది పెట్టారు, తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ కేసు కూడా మెయిన్ డ్రగ్స్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందని చూసుకుంటారు. సో అదే జరగబోతుంది ఈ కేసులో కూడా. చాలా మంది రేవ్ పార్టీ అంటే ఏంటి, అసలు ఏం జరిగింది ఇష్యూ అని అడుగుతున్నారు. అందుకే వీడియో చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, బట్ చాలా మందికి ఇవి కూడా తెలియదు కాబట్టి అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అనేది మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో. థ్యాంక్ యూ.